నేనే ఫరోని, నేనే దేవుణ్ణి, నా దేశాన్ని పరిపాలించేవాడిని ఒక దేవుడి స్థానంలో దేవుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడికి ఒకేసారి నష్టాలని కట్టేసింది. సృష్టికర్త సింహాసనాన్ని కదిలిపించేశాడు కోపంతో, అహంతో. యెహోవా ఎవడు? ఒకవేళ నీ జీవితంలో కూడా దేవుడు ఎవడు, దేవుడు చేసేదేంటి అని ఒకవేళ అలా మాట్లాడావా? 10 ఆజ్ఞల్లో దేవుడు మనకిచ్చారు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అసలు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదంట. అటువంటిది పూర్తిగా దేవుడెవడే అని పచ్చి బుద్ధులు తిట్టే వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు భూమి మీద. దేవదూషణ పాపం చాలా దారుణంగా దేవుడి కోపాన్ని రేపిద్దండి. మీకు అర్థమైందో లేదో, తన భార్య యోబు దగ్గరికి వచ్చి, దేవుడు ఏం లోపల, దేవుని దూషించి చచ్చిపోకూడదు, మరణ శిక్ష వచ్చేస్తంట దేవుని దూషిస్తే గనక. కేవలం ఆయన రక్తం ద్వారా ఇంకా మనం దూషించి బ్రతికి బయటపడుతున్నాం గానీ శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉంటదండి. కాబట్టి మీ జీవితంలో దేవుడి మీద ఆయాసం ఒకప్పుడు ఉన్నాయా? ఆ పాపానికి సంబంధించి కంప్లీట్ క్లియర్ అయిపోయిందా? పరీక్షించుకోండి, అనవసరంగా నష్టపోతారు.